మాఘపురాణం 4వ రోజు పారాయణం. సూత మహర్షి సౌనకాది మునులకు మాఘమాస 4వ రోజు మాఘపురాణం చెప్పడం మొదలుపెట్టారు. పార్వతీమాత మహాశివుడితో, స్వామి, పండితుడి కుమారై బుద్ధి తెచ్చుకొని మారి మాఘమాసం వ్రతం చేసి సద్గతిని పొందింది. మరి గురుపుత్రికతో సంగమించిన సుమిత్రుడు ఏమయ్యాడు అని అడిగారు. అందుకు మహాశివుడు పార్వతీమాతతో ఇలా చెప్పసాగారు. పార్వతి, సుమిత్రుడు ఆ రోజు అడవి నుంచి వచ్చిన తర్వాత తాను తప్పు చేశాను అని గురువుగారి మొహం చూపించలేక గురుకులం నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి ఎన్ని చోటులకు తిరిగినా అతనికి మనశ్శాంతి కలగలేదు. కొంతకాలానికి మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలపై పడి ప్రాధేయపడుతూ జరిగిన విషయాన్ని వివరించి నాకు ప్రాయశ్చిత్తానికి ఉపాయము తెలపమని అడిగారు. అప్పటికే యోగి ద్వారా తెలుసుకొని ఉన్నారు. కావాలని చేసిన, ఇతరుల బలవంతం మీద చేసిన పాపం పాపమే. కనుక తీర్థంలోకెల్లా పవిత్రమైనది గంగానది. గంగా తీరానికి వెళ్ళి శ్రీహరి గురించి 12 సంవత్సరములు తపస్సు చేసి నీకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని చెప్పారు. సుమిత్రుడు వెంటనే గురువుగారికి నమస్కరించి బయలుదేరారు. అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆశ్రమం కనిపించింది. వారందరూ మాఘ స్నానం చేసి మాఘపురాణం వింటున్నారు. ఇతను కూడా అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి మీరు ఏమి వ్రతం చేస్తున్నారు నాకు తెలుపండి అని అడిగారు. వారిలో సత్యవ్రతుడు అనే అతను ఇలా చెప్పసాగారు. అయ్యా, సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలమున నదీ స్నానం చేసి శ్రీహరికి ఇష్టుడు అవుతారు. నదీ సరస్సులో స్నానం ఆచరించి నది తీరమున శ్రీ మహావిష్ణువుని పూజించి పురాణములన్నీ విని మాఘమాసం అంతా చేయుట పుణ్యప్రదము. మాఘ స్నానం మానినవాడు, సత్య శౌచములు విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వాడితో సమానులు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అస్యములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగితినవాడు, దేవరత్నమును అపహరించినవాడు, తానిచ్చిన సొమ్మునే దొంగిలించినవాడు, మద్యపానలోలుడు, అసత్యం చెప్పువాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, దేవునికి నివేదన చేయని అన్నముని తినువాడు, పితృశేషణ భోజనుడు, భోజనం చేస్తూ అపవిత్రమైన మాటలను వినేవాడు, అనేవాడు, పురాణం శ్రావణమును, వివాహాది శుభకార్యములు పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరు అందరూ పాపాత్ములే. ఈ భాగం మరలా వీడియోలో వస్తుంది.